ఆధార్ కార్డు కేంద్రాల ఆపరేటర్ల లాగిన్ను అర్ధరాత్రి దాటాక ఓపెన్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ఈమెయిల్ సందేశాలు వస్తున్నాయన్నారు నిర్వాహకులు. వ్యక్తిగత బయోమెట్రిక్ వివరాలతో గుర్తు తెలియని వ్యక్తులు లాగిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని వాపోతున్నారు ఆపరేటర్స్. ఆధార్ కార్డు కేంద్రాల కంప్యూటర్లో హ్యాకింగ్ చేస్తున్నారని అన్నారు ఆపరేటర్లు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఆధార్ కార్డు కేంద్రాల ఆపరేటర్లు. ఆధార్ కార్డు కేంద్రాల నిర్వాహకులు లాగిన్ చేసినప్పుడు కొన్నిసార్లు మెసేజ్లు ఆలస్యంగా వస్తాయి. అవి కూడా ఒక్కసారే వస్తాయి. కానీ అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు పదే పదే వస్తున్నాయంటున్నారు మీ సేవా ఆపరేటర్లు. ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్లతో పాటు అన్నిటికీ ఆధార్ కార్డును లింక్ చేస్తున్నారు. దీంతో ఆపరేటర్ల లాగిన్లకే మెసేజ్లు రావడంతో ఆందోళన చెందుతున్నారు. UIDAI అధికారులు దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు ఆధార్ కార్డు కేంద్రాల ఆపరేటర్లు. రాష్ట్రంలోని కొన్ని మీ సేవా లాగిన్ కు మెసేజ్లు ఎక్కువగా వస్తున్నాయంటున్నారు ఆపరేటర్లు. హైదరాబాద్, కామారెడ్డి, జోగులాంబ, గద్వాల, ఖమ్మం రోజుల తరబడి చాలా సార్లు విఫల ప్రయత్నం చేసినట్లు మెసేజ్లు వచ్చాయని తెలిపారు మీ సేవా ఆపరేటర్లు. ఆధార్ కార్డు కేంద్రాల ఆపరేటర్లు తక్షణమే పాస్వర్డ్ మార్చుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. UIDAI హెల్ప్ లైన్ 1947 లేదా help@uidai.government.in కు రిపోర్ట్ కంప్లైంట్ చేయాలంటున్నారు. రికార్డులు, మెయిల్, స్క్రీన్ షాట్స్ సేకరించి వాటిని జిల్లా IT అధికారి లేదా మీ సేవా కమిషనర్ కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. UIDAI వెబ్సైట్ లేదా M-ఆధార్ యాప్ లో బయోమెట్రిక్ లాక్ చేయాలన్నారు అధికారులు. మీ సేవా కమిషనర్కు ఈ నెల 24న ఫిర్యాదు చేశామని తెలిపారు మీ సేవా ఆధార్ కార్డు కేంద్రాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్. UIDAI ఉన్నతాధికారులు విచారణ చేస్తామని చెప్పారన్నారు. మీ సేవలో ఉండే కంప్యూటర్లకు యాంటీవైరస్, ఫైర్వాల్ సెక్యూరిటీ అప్డేట్ చేసుకోవాలని సూచించారు శంకర్. ఆధార్కి సంబంధించిన OTPలు ఒకే సమయంలో ఎక్కువగా వచ్చినప్పుడు వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు సైబర్ పోలీసులు.